మీరు ఎండాకాలంలో ఎక్కువగా చల్లగా ఉండేలాగా మన చల్లటి పదార్థాలు ఏమేమి తీసుకోవాలి, మన బాడీ హీట్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి పదార్థాలు తీసుకోవాలని చూద్దామండి. ఈ ఎండాకాలంలో మొదటగా మనకు ముఖ్యమైనది వాటర్ మిలన్, పుచ్చకాయ అని చెప్పొచ్చు. అందులో 92% మనకు వాటర్ కంటెంట్ ఉంటుందండి. దానివల్ల మన బాడీని చల్లగా ఉంచుతుంది. నెక్స్ట్ నిమ్మరసంలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మన బాడీలో హీట్ ప్రొడక్షన్ కాకుండా చూస్తుందండి. ఇది చాలా మంచిదండి. ఎండాకాలము కూల్ డ్రింక్స్ తాగకుండా ఈ నిమ్మరసం తాగితే చాలా బెటర్ అండి. ఇంకోటి కొబ్బరి నీళ్లు మనకు ఎలక్ట్రోలైట్స్ అని చెప్పొచ్చు అండి. మన చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి కొబ్బరి నీళ్ళలో. చల్లదనం కూడా అందులో ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఎండాకాలం చాలా ఉపయోగపడే డ్రింక్ లో కొబ్బరి నీళ్ళు కూడా చెప్పొచ్చు. అలాగే మెయిన్ గా మజ్జిగ కూడా ప్రోబయాటిక్ గా పనిచేస్తుంది. ఈ మజ్జిగ తీసుకోవడం వల్ల మీరు చాలా బాడీ కూల్ గా ఉంటుంది. ఎండకు వెళ్లే వాళ్ళు ఇలాంటి మజ్జిగ, నిమ్మరసము, వాటర్ మిలన్ ఇలాంటి తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించుకోండి. అలాగే మెయిన్ గా సబ్జా కూడా చాలా మంచిదండి. ఎండాకాలం చాలా చల్లగా ఉంచుతుంది, లోపల మన హీట్ ని తీసేస్తుంది. కాబట్టి ఇలాంటి చెప్పిన పానీయాలు తీసుకుంటూ ఎండాకాలం కొంచెం జాగ్రత్తలు పాటించుకోండి.